సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు? అబద్దాల హామీతో గద్దెనెక్కిన కూటమి, ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే బాసుపల్లి. లాంతర్లు నెత్తిన విద్యుత్ బల్బులు పెట్టుకుని వినూత్న నిరసన. పెంచిన విద్యుత్ ఛార్జీలపై దక్షిణ వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఇచ్చిన ఉచిత హామీలు గాలికి వదిలి ప్రజలెత్తిన వేల కోట్ల భారం మోపడమేనా సంపద సృష్టి అంటే అని చంద్రబాబుపై దక్షిణ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం పలు నియోజకవర్గాలలో చేపడుతున్న విద్యుత్పై పోరుపాటలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్ నుండి ఈపీడీసీఎల్ విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి వాసుపల్లి గణేష్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిని చిందిస్తూ అంజలి ఘటించారు. అనంతరం పోరుబాటలో భాగంగా దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి లాంతర్లు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల హామీలతో సామాన్య బ్రతుకులు మళ్లీ చీకట్లోకి నెట్టబడ్డాయన్నారు. భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలలో గెలిచేందుకు ఎన్నో ఉచిత హామీలు చేశారని వాటిని అమలు చేయడంలో విఫలం అవ్వడమే కాకుండా ప్రజలపై అనేక రకాల పన్నుల భారం మోపారని, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని వాసుపల్లి ధ్వజమెత్తారు. గృహ వినియోగదారులపై 15,485 కోట్ల 36 లక్షల ఛార్జీల బాధలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలన్నారు. అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తామని బూటకపు మాటలు చెప్పిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తొంగలో తొక్కి విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోరాటం, ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.